హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. రీసెంట్గా మనం ఆల్రెడీ ఫోర్త్ లెసన్ అండ్ ఫైనల్ టాపిక్ అని మీకు చెప్పాను, స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి. సో ఇందులో మనం థామ్సన్ వరకు కంప్లీట్ చేసాం కదా. సో ఈ థామ్సన్ మీకు మేజర్ డ్రాబ్యాక్ ఏంటి, ఇక్కడ మనకి రూదర్ఫోర్డ్లో డిస్కస్ చేద్దామంటే వన్ స్లైడ్. సో రూదర్ఫోర్డ్ ఏం చేశారంటే ఈయన యొక్క స్టూడెంట్స్ కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇందులో మెయిన్గా ఏం తీసుకున్నారంటే ఆల్ఫా పార్టికల్స్ అండ్ గోల్డ్ ఫాయిల్ తీసుకున్నారని. ఇక్కడ గోల్డ్ ఫాయిల్ అంటే ఇదమ్మా. ఈ గోల్డ్ మీకు ఫాయిల్స్ అంటే చెప్పాను కదా, మీకు మేలిబిలిటీ గురించి మీకు ఇవన్నీ నేను ప్రాపర్టీస్లో చెప్పాను, గుర్తుంటుంది మేబీ. సో ఇక్కడ మీకు అంటే ఇప్పుడు ఒక గోల్డ్ని తీసుకుని మనం దాన్ని హిట్ చేసేటప్పుడు ఏమవుతుంది, థిన్ షీట్స్గా ఫామ్ అవుతాయి కదండి, దాన్ని మనం ఫాయిల్ అంటే చెప్పాను. సో గోల్డ్ని ఎందుకు యూజ్ చేసుకున్నారంటే థిన్ షీట్స్గా ఫామ్ చేసేది, అంటే గోల్డ్ ఫాయిల్ అనేది బాగా థిన్గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకున్నారు. సో ఇది గోల్డ్ ఫాయిల్ అండి. అండ్ ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఇటు సైడ్ లెడ్ బాక్స్ని తీసుకున్నారు. సో ఈ లెడ్ బాక్స్ అనేది మీకు ఏం చేస్తుందంటే ఇది ఒక ఆల్ఫా పార్టికల్ యొక్క గన్లా బిహేవ్ చేస్తుంది. అండ్ దీని నుంచి మీకు ఏమొస్తాయంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి దీనికి ఒక హోల్ చేస్తామమ్మా. దీని నుంచి మీకు ఏమొస్తాయంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకేనా, ఈ బాక్స్కి ఒక స్మాల్ హోల్ చేస్తాము. ఈ స్లిప్ నుండి మీకు ఏమొస్తాయంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉంది కదండి, దీని చుట్టూ ఒకటి కనిపిస్తుంది కదా, దాని చుట్టూ మీకు ఒక స్క్రీన్ పెట్టామమ్మా. ఆ స్క్రీన్ మీకు దేంతో కోటింగ్ ఉంటుంటే అది జింక్ సల్ఫేట్ చేస్తే నెస్ఫోర్తో ఆల్రెడీ మనం దాన్ని కోటింగ్ చేసి ఉంచాము. సో ఈ స్లిట్ నుండి మీకు ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఎంటర్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే ఈ ఫాయిల్ దగ్గర స్ట్రైక్ అవుతాయండి. ఈ స్లిట్ నుంచి మీకు ఏమవుతాయి ఆల్ఫా పార్టికల్స్ అనేవి దీని మీద ఇక్కడ స్ట్రైక్ అవుతాయి. అయ్యేకి ఏమవుతుందంటే మీకు అక్కడ దాని చుట్టూ మనకి స్క్రీన్ జింక్ సల్ఫేట్తో ఉంది కదండి, ఉండడం వల్ల మీకు అక్కడ ఏమవుతుందంటే అక్కడ మీకు అది గ్లో అవుతుందండి. సో ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ అండ్ ఈ హోల్ ఇలా ఇది డీవియేట్ అవ్వకుండా వస్తుందమ్మా. ఇక్కడ మీకు చూడండి ఇలా దీని మీద పడి ఇక్కడ మీకు డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గానే వస్తుందండి. సో దీని నుండి మనకి ఏం చెప్పారంటే దీని నుండి మనకి జేజే థామ్సన్తో కంపారిజన్ చేశారు. సో జేజే థామ్సన్తో కంపారిజన్ చేసినప్పుడు ఆయన మనకి ఏం చెప్పారు, వాటర్ మిలన్ తీసుకున్నాం, అందులో రెడ్ కలర్ పల్ప్ ఉంటుంది కదా, అది లైక్ ప్రోటాన్ అని చెప్పి, అంటే ప్రోటాన్ అనేది ఎలా అని చెప్పారు ఆయన, పూర్తిగా అంటే ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అంటే మొత్తం ప్రోటాన్ ఉంటుంది, మిడిల్లో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు. సో ఈయన ఏమంటున్నారంటే జేజే థామ్సన్తో పోల్చారు. జేజే థామ్సన్ ఇలా చెప్పారు కదా, సో మీకు అక్కడ ప్రోటాన్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఆటం తీసుకున్నాం, ఆటంలో మీకు ప్రోటాన్స్ మొత్తం మీకు పూర్తిగా డిస్ట్రిబ్యూట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ప్రోటాన్స్ మొత్తం యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యాయని చెప్పారు కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ప్రోటాన్స్ జస్ట్ సెకండ్ అమ్మ చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రోటాన్స్ బాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మధ్యలో మీకు ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో ప్రోటాన్స్ ఉన్నాయి ఓవరాల్గా, ఇక్కడ చూడండి ఆటం వేస్తున్నా ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉన్నాయి ప్రోటాన్స్ కదమ్మా. సో ఇక్కడ ప్లస్ అంటే మనకి ఏంటివి ప్రోటాన్స్, మిడిల్లో మనకి ఏముంటాయని చెప్పారు ఆయన, ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పారు. ఎలక్ట్రాన్స్ అంటే మైనస్. సపోజ్ నేను ఉన్నానండి, నేను ఈ ఆటం లోపలికి ఎంటర్ అవుతున్నాను, సపోజ్ నాకు నెగిటివ్ ఛార్జ్ ఉందనుకున్నాను. నాకు నెగిటివ్ ఛార్జ్ ఉండేటప్పుడు నన్ను ఏవి అట్రాక్ట్ చేస్తాయి, పాజిటివ్ ఛార్జ్ అనేవి అట్రాక్ట్ అవుతాయి కదా, అట్రాక్ట్ చేస్తాయి. అలా కాదు, సపోజ్ నాకు నెగిటివ్ ఛార్జే ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉండేటప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఇలా అంటే రిపల్షన్ అవుతుంది. సో ఇలా మీకు బయట నుండి మీకు పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ వస్తే లోపల కూడా మీకు పాజిటివ్ ఛార్జెస్ మొత్తం ఇక్కడ మీకు ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి కదా. సో ఇక్కడ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అవుతుంది. అలా అయ్యేటప్పుడు మీకు అక్కడ పాత్ అనేది డీవియేట్ ఇలా అయితే మనకి డీవియేట్ కదండి అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమైందో లేదు, ఇక్కడ మనకి ఏమున్నాయి ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో ఏమున్నాయి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదన్నా, మిడిల్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్పినా అంటే ఇప్పుడు సపోజ్ పాజిటివ్ ఏదైనా ఉన్నది వచ్చింది అనుకోండి, ఇక్కడ నెగిటివ్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అలా కాకుండా పాజిటివ్ ఉండేది వస్తే పాజిటివ్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అక్కడ రిపల్షన్ అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఇలా జరుగుతుందంటే అక్కడ మీకు అలాగా డీవియేట్ అనేది అవుతుంది, అంటే ఒక స్ట్రైట్ పాత్లో అక్కడ వెళ్ళదు, డీవియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి రూదర్ఫోర్డ్ యొక్క దేంట్లో ఏం చెప్పారు, అక్కడ మనకి గోల్డ్ ఫాయిల్ని అక్కడ టచ్ అయ్యాక అది స్ట్రైట్గానే వెళ్తుంది, నేను ఇక్కడ డీవియేషన్ అనేది చూపించట్లేదు. ఓకేనమ్మా, ఇది డీవియేషన్ అనేది మనకి ఇక్కడ చూపించట్లేదు, స్ట్రైట్గానే వెళ్తుంది. కానీ జేజే థామ్సన్ చెప్పింది ఏంటి అంటే మీకు అక్కడ మొత్తం ప్రోటాన్స్ డిస్ట్రిబ్యూట్ ఉంటాయి అండ్ ఈవెన్లీ మొత్తం యూనిఫామ్గా ప్రోటాన్ అని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మిడిల్లో మీకు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అక్కడ మీకు అసలు స్పేస్ లేదు, స్పేస్ లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతున్నాయంటే ఈజీగా అట్రాక్షన్ అండ్ రిపల్షన్ జరిగి వాటి మధ్యలో అక్కడ మీకు పాత్ అనేది డీవియేట్ అవుతుంది. ఇలా రూదర్ఫోర్డ్ వెళ్ళి థామ్సన్కి అడిగితే సారీ నా దగ్గర దీనికి ఆన్సర్ లేదని చెప్పి సో ఇది ఆయన చెప్పారు. సో ఇది కూడా మనకి థామ్సన్ యొక్క డ్రాబ్యాక్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇలా వెళ్తున్నాయి కదమ్మా, ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు సపోజ్ చూడండి, ఇది మనకు ఆటం ఇక్కడ నుండి వెళ్తుంది అనుకుందాం, ఒకటి ఏదో ఒకటి ఇలానే వెళ్ళిపోతుంది, డీవేట్ అవ్వకుండా వెళ్తుంది అనుకుందాం, ఇలానే ఇక్కడ చూడండి అమ్మా, క్లియర్గా వేస్తాం ఒకసారి, ఇది మన ఆటం.
ఇక్కడ ఏముంటుంది మన న్యూక్లియస్ కదా ఉంటుంది. సో కొన్ని పార్టికల్స్ అనేవి చాలా పార్టికల్స్ ఉంటాయండి. సపోజ్ మనకి ఎంత అంటే 12,000 పార్టికల్స్ అలా ఉంటాయి. సో ఆల్ఫా పార్టికల్ నుండి 12,000 పార్టికల్స్లో ప్రతి పార్టికల్స్ ఇలా వెళ్ళిపోతున్నాయండి స్ట్రైట్గా డివేట్ అవ్వకుండా. ఇక్కడ వరకు స్ట్రైట్గానే అంటే న్యూక్లియస్ ఈ సెంటర్లో ఉంది మనకి న్యూక్లియస్ కదా, న్యూక్లియస్ నుండి దూరంగా ఉన్నవన్నీ స్ట్రైట్గానే డివేట్ అవ్వకుండా వెళ్తున్నాయి. కానీ న్యూక్లియస్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే న్యూక్లియస్ లోపల స్మాల్ పార్టికల్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి ఆల్ఫా పార్టికల్ ఉంది కదా, ఈ ఆల్ఫా పార్టికల్కి ఏ ఛార్జ్ అని చెప్పాను మీకు, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అని చెప్పాను. సో ఇక్కడ మీకు న్యూక్లియస్ లోపల మీకు స్మాల్ పార్టికల్ అనేది ఉంటుంది. మీకు న్యూక్లియస్ లోపల ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి కదండి. సో ఈ ప్రోటాన్స్ వల్ల ఈ స్మాల్ పార్టికల్స్కి ఏ ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే స్మాల్ పార్టికల్స్కి ఛార్జ్ ఎవరు ఇచ్చారంటే అన్ని ప్రోటాన్స్ కలిపి న్యూక్లియస్ లోపల స్మాల్ పార్టికల్ ఉంటుందండి. న్యూక్లియస్ లోపల మీకు ఏముంటాయని తెలుసు, ప్రోటాన్స్ ఉంటాయి కదా. సో మీకు ఈ స్మాల్ పార్టికల్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఎవరిస్తారంటే ఆ చుట్టూ ఉన్న ప్రోటాన్స్ అన్నీ కలిపి అక్కడ స్మాల్ పార్టికల్కి మీకు పాజిటివ్ ఛార్జ్ అనేది ఇస్తుంది. సో స్మాల్ పార్టికల్ అనేది మీకు మాస్ అనేది అన్ని ప్రోటాన్స్ కలిపి దానికి ఛార్జ్ ఇవ్వడం వల్ల అది కూడా పాజిటివ్లీ ఛార్జ్ అయి ఉంటుంది అండ్ దాని యొక్క మాస్ కూడా హెవీగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ఇలా వచ్చినప్పుడు ఈ లోపలనేవి పాజిటివ్నే, ఇది కూడా పాజిటివ్. అప్పుడు ఏమవ్వాలి, దాని యొక్క పాత్ అనేది మీకు స్ట్రైట్ లైన్లో వెళ్ళదు. ఇలా జస్ట్ ఇలా అయినా డివేట్ అవ్వచ్చు, లేదంటే స్ట్రైట్గా అది మళ్ళీ తిరిగి వాపస్ వచ్చేస్తుంది. ఇలా డివేట్ అయ్యేటప్పుడు మీకు అక్కడ కొంత యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది, లేదంటే వాపస్ అయినా వస్తుందండి. సో దీనికి కూడా మనకి అక్కడ జేజే థామ్సన్ మనకి దానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదండి. ఇవన్నీ మనకి రూదర్ఫోర్డ్ చేసిన అబ్జర్వేషన్స్, అర్థమైందండి. ఇది మనకి రూదర్ఫోర్డ్ కోసం. ఇది ఇంకొకసారి చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చెప్పక్కర్లేదు, కాకపోతే ఇక్కడ మీకు ఫైనల్గా ఏంటంటే ఆయన ఆల్ఫా పార్టికల్ అనేది అక్కడ మీకు స్ట్రైక్ చేసేటప్పుడు అక్కడ ఎలా అంటే మనకి డివేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళింది. కానీ జేజే థామ్సన్ మనకి ఏం చెప్పారంటే ఆటంలో తీసుకుంటే మనకి ప్రోటాన్స్ అనేవి పూర్తిగా మనకు అక్కడ ఫుల్ఫిల్ అయి ఉంటాయి, మిడిల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ మనకి మధ్యలో ఎక్కడ స్పేస్ లేదండి. చుట్టూ మొత్తం అంతా ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి, మధ్యలో అక్కడక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పారు. సో ఏదైనా ఒక పాజిటివ్ అనేది వచ్చేటప్పుడు అక్కడ అట్రాక్షన్ అండ్ నెగిటివ్ అనేది అంటే పాజిటివ్ అక్కడ మీకు మధ్యలో మీకు అట్రాక్షన్ రిపల్షన్ జరిగి వాటి యొక్క పాత్ అనేది డివేట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ రూదర్ఫోర్డ్లో ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళింది. కానీ మనకి జేజే థామ్సన్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదండి. అంటే జేజే థామ్సన్ ప్రకారం చేసినప్పుడు మనకి డివేట్ అవుతుంది. సో అది జేజే థామ్సన్ యొక్క మేజర్ డ్రాబ్యాక్ అండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆటం ఉంది, ఆటం దగ్గర తీసుకుంటే మీకు ఏమని చెప్తున్నాను, చాలా పార్టికల్స్ కూడా మనకు వస్తాయన్నమాట. అండ్ అన్నీ ఇలానే వస్తాయి, కాకపోతే ఇక్కడ మీకు మిడిల్లో ఏముంటుంది అంటే అన్ని పార్టికల్స్ ఇలా మీకు డివేట్ అవ్వకుండా వస్తున్నాయి. ఇక్కడ మిడిల్లో మీకు ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది. సో న్యూక్లియస్ ఇన్సైడ్ మీకు ఏముంటుందంటే స్మాల్ పార్టికల్ అనేది ఉంటుంది. సో న్యూక్లియస్ లోపల మీకు ప్రోటాన్స్ ఉండడం వల్ల ఆ స్మాల్ పార్టికల్స్ కూడా ఈ ప్రోటాన్స్ అన్నీ కలిపి దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆల్ఫా పార్టికల్ కూడా మీకు పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అది మీకు స్ట్రైట్గా అక్కడ వెళ్ళకుండా ఇలా అయినా డివేట్ అయ్యి ఇక్కడ మీకు యాంగిల్ ఫామ్ చేస్తుంది, లేదంటే తిరిగి మళ్ళీ అదే లైన్లో మీకు వాపస్ వస్తుందండి. ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ మీకు జేజే థామ్సన్ దీనికి ఇవ్వలేదు. సో ఇవి జేజే థామ్సన్లో డ్రాబ్యాక్స్ అండ్ రూదర్ఫోర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వండి. ఇంతవరకు మేబీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో మీకు రూదర్ఫోర్డ్ ఫైనల్గా ఇచ్చిన కన్క్లూజన్స్ ఏంటి అంటే, సో ఆయన ఫస్ట్ ఇచ్చిన కన్క్లూజన్ మీకు అర్థమైందో లేదో, థామ్సన్ ప్రకారం ఆయన కంపారిజన్ చేస్తే థామ్సన్ ఏమంటే ఓవరాల్గా మీకు మొత్తం మీకు ప్రోటాన్ ఉంటుందని చెప్పారు, ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందని చెప్పారు. కానీ ఇది రాంగ్ అమ్మ. అలా అయితే మీకు అక్కడ పాత్ అనేది మొత్తం మీకు అట్రాక్షన్ రిపల్షన్ జరిగి డివేట్ అవుతుంది. కానీ నా ప్రకారం ఏంటంటే ఇలా మీకు స్ట్రైక్ అయ్యి దేనికైనా స్ట్రైక్ అయితే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ ఆటం మీద ఇలా మీకు స్ట్రైక్ అయినప్పుడు అక్కడ మీకు ఏంటంటే డివేట్ అవ్వకుండా స్ట్రైట్గా వస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే అక్కడ రూదర్ఫోర్డ్ ఏం చెప్పారంటే జేజే థామ్సన్ యొక్క డ్రాబ్యాక్కి ఈయన కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఆటంలో మీకు చాలా స్పేస్ ఉంటుంది, అక్కడక్కడ ప్రోటాన్స్ ఉంటాయి, అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ అట్రాక్షన్ రిపల్షన్ ఏమి లేకుండా అక్కడ మీకు డివేట్ అనేది అవ్వకుండా మీకు ఈజీగా స్ట్రైట్ లైన్లో వెళ్తుందని చెప్పి దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చారండి జేజే థామ్సన్. దానికి డ్రాబ్యాక్కి ఈయన ఇచ్చిన కన్క్లూజన్ ఇది. అండ్ సెకండ్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ. అండ్ రూదర్ఫోర్డ్ ఇచ్చిన సెకండ్ కన్క్లూజన్ ఏంటి అంటే మనకి అక్కడ మీకు వాపస్ వస్తుంది అంటే తిరిగి వాపస్ అవుతుంది. దానికి కూడా రీజన్ మనకి జేజే థామ్సన్ చెప్పలేదు, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. సో ఈయన ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే చాలా పార్టికల్స్ పార్టికల్స్ ఇలానే మీకు డివేట్ అవ్వకుండా వెళ్తున్నాయి. కానీ ఒకే ఒక పార్టికల్ మాత్రం మీకు ఏమవుతుందంటే ఇక్కడ న్యూక్లియస్ ఉండడం వల్ల న్యూక్లియస్ లోపల స్మాల్ పార్టికల్ కూడా ప్రోటాన్స్ వల్ల పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఆల్ఫా పార్టికల్ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల పాజిటివ్ రిపల్షన్ వలన మీకు అక్కడ పాత్ అనేది డివేట్ అయ్యి యాంగిల్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదు అంటే తిరిగి వాపస్ రావచ్చు. ఇదండి మనకు రూదర్ఫోర్డ్ ఇచ్చిన కన్క్లూజన్. సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
సో మనకి ఈ రూదర్ఫర్డ్ కూడా మనకి ప్రోటాన్స్ ఇలా ఉంటాయని చెప్తున్నారు, కానీ ఆయన కూడా మనకి ఎలక్ట్రాన్స్ గురించి ఏంటి అని రూదర్ఫర్డ్కి అడిగితే రూదర్ఫర్డ్కి ఏం ఐడియా వచ్చిందంటే సోలార్ సిస్టమ్ ఐడియా వచ్చిందండి. సోలార్ సిస్టమ్ అంటే ఎలా మనకి సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా మనకి తిరుగుతూ ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇక్కడ ఆటం మిడిల్లో మనకి ఏముంటుందండి, న్యూక్లియస్ ఉంటుంది కదమ్మా. ఆటం మిడిల్లో జస్ట్ సెకండ్ అండి చూడండి, ఈ ఆటం మిడిల్లో మీకు ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది కదా. అంటే న్యూక్లియస్ చుట్టూ మనకి సన్ చుట్టూ మనకి ఎలా ఈ ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పి మనకు ఆయన రూదర్ఫర్డ్ చెప్పారండి. సో ఇది మనకి ఆటం యొక్క స్ట్రక్చర్ ఇలా కంప్లీట్ అయింది మనకి రూదర్ఫర్డ్ చెప్పినట్టు. సో మీకు ఇక్కడ అర్థమైంది కదండి. ఆటం స్ట్రక్చర్ మనకి 1904లో మనకి ఎవరు చెప్పారంటే జేజే థామ్సన్ ఒక మోడల్ ఒకటి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఒకసారి రివిజన్ చేసిన చూడండి. ఆయన ఏం చెప్పారంటే ప్రోటాన్స్ అనేవి యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మిడిల్లో ఉంటాయని చెప్పి ఆయన జస్ట్ లైక్ వాటర్ మిలన్తో మీకు కంపారిజన్ చేసి చెప్పారు. రూదర్ఫర్డ్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ కలిపి ఏం చేశారంటే సో నెక్స్ట్ ఇక్కడ మీకు రూదర్ఫర్డ్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిపి ఏం చేశారంటే అక్కడ మీకు ఎక్స్పెరిమెంట్ పెన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. గోల్డ్ ఫాయిల్ పెట్టారు, జింక్ సల్ఫేట్ స్క్రీన్ మీద పెట్టారు అండ్ ఆల్ఫా పార్టికల్ జింక్ సల్ఫేట్ పైకి వచ్చేటప్పుడు మీకు అక్కడ అది గ్లో అయ్యింది అని కూడా నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ రూదర్ఫర్డ్ చేసిన అబ్జర్వేషన్స్ కూడా చెప్పాను కదండి. ప్రోటాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు జేజే థామ్సన్. సో ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు మీకు చెప్పాను కదా. అలా అయినప్పుడు అక్కడ అట్రాక్షన్ రిపల్షన్ జరిగి అక్కడ మీకు డివేట్ అవ్వాలి, కానీ అలా కాదు, అక్కడ మీకు స్పేస్ అనేది ఉండడం వల్ల మీకు అక్కడ రిపల్షన్ అట్రాక్షన్ ఏం జరగదు. సో స్ట్రైట్గా అది వెళ్తుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్ఫా పార్టికల్ మీకు అక్కడ మిడిల్లో మీకు ఏముంటుంది, న్యూక్లియస్ లోపల మీకు అక్కడ ఏముంటుందని చెప్పాను, స్మాల్ పార్టికల్, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉండడం వల్ల ప్రోటాన్స్ అనేవి ఆ స్మాల్ పార్టికల్కి పాజిటివ్ ఛార్జ్ ఇస్తుంది. సో ఒక పార్టికల్ వచ్చేటప్పుడు అది పాజిటివ్ ఇది పాజిటివ్ అయినప్పుడు అక్కడ మీకు డివేట్ అయ్యే యాంగిల్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదంటే మీకు స్ట్రైట్గా మళ్ళీ వాపస్ వస్తుంది. సో ఇవన్నీ మీకు రూదర్ఫర్డ్ ఇచ్చిన కన్క్లూజన్స్. అండ్ ఈయన దాంట్లో కూడా మీకు డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. సో ఇంతవరకు నేను మీకు అర్థమైందని అనుకుంటాను. ఆయన డ్రాబ్యాక్స్ ఏంటి చూడండి. నెక్స్ట్ నేను చెప్పినవంతా మీకు ఇందులో ఉంటాయమ్మా. ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్స్ అవి ఎన్సీఆర్టీ బుక్లోంచి తీసుకుంది కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా అవి 9th క్లాస్ స్టాండర్డ్ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తారు కాబట్టి నేను మీకు ఆ ఎగ్జాంపుల్స్ ఏమీ అవసరం లేదమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మీకు డ్రాబ్యాక్స్ గురించి చెప్తాను. సో చూడండి స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటా. చూడండి ఇవన్నీ ఇంకొకసారి చూడండి స్క్రీన్ షాట్స్. ఇవన్నీ నేను చెప్పినవేనండి. రూదర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. సో నెక్స్ట్ చూడండి ఇవన్నీ నేను చెప్పినవే, మొత్తం నేను చెప్పిందేనంట. నెక్స్ట్ ఏంటి అంటే చూడండి ఇది కూడా అంతే చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి డ్రాబ్యాక్స్ అండి. డ్రాబ్యాక్స్లోకి ఏమొస్తున్నాయంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నా రూదర్ఫర్డ్ కోసం కదా. సో రూదర్ఫర్డ్ డ్రాబ్యాక్స్ చూసుకుంటే సో చూడండి ఇప్పుడు మనకి రూదర్ఫర్డ్ డ్రాబ్యాక్స్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇలా తిరుగుతూ ఉంటాయి కదండి. ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ ఆటమ్ ఉంది, సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంది, దీని చుట్టూ మనకి ఏముంటాయి ఎనర్జీ షెల్స్ ఉంటాయని తెలుసు. మనకి ఇక్కడ అంటే మనకి ఎలా తిరుగుతాయండి, ఇలా మనకి తిరుగుతుంటాయి కదా సర్క్యులర్ పాత్లో. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇక్కడ సర్క్యులర్ పాత్లో తిరుగుతుండేటప్పుడు మీకు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది కదండి. వెలాసిటీ అంటే ఏంటి మీకు తెలుసు కదా మీకు. అంటే ఇప్పుడు వెలాసిటీ అనేది మీకు ఎలా ఉంటుంది, వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది కదా. స్పీడ్కి అయితే ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో సపోజ్ ఈ పాయింట్కి వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర మీకు దాని డైరెక్షన్ ఇలా ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర మీకు దాని డైరెక్షన్ ఇలా ఉంటుంది. అంటే పాయింట్కి మీకు అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంటుందండి. సో మీకు ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే మీకు వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదండి. సో వెలాసిటీలో చేంజ్ వచ్చిందంటే అక్కడ మీకు ఏమున్నట్టు, యాక్సిలరేషన్ ఉన్నట్టు కదా. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ ఎలాంటి మోషన్ అంటే యాక్సిలరేటెడ్ మోషన్ అండి. సో మీకు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు సర్క్యులర్ పాత్లో ఇలా వెళ్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయంటే మీకు అక్కడ అది ఏ మోషన్లో ఉంది అంటే యాక్సిలేటెడ్ మోషన్. సో ఇలా యాక్సిలేటెడ్ మోషన్లో ఉండేటప్పుడు మీకు అక్కడ ఏమీ అవుతుంది అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు వాటి యొక్క ఎనర్జీ అనమాట రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఎనర్జీ రిలీజ్ చేశాక అక్కడ ఏమవుతుందంటే
అలా తిరుగుతూ ఎనర్జీ రిలీజ్ చేసి అక్కడ చివరికి ఏమైపోతుందంటే న్యూక్లియస్లో పడిపోతుందండి. అంటే మీకు ఎలా అవుతుందంటే ఇలా రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ చేసి సెంటర్లో మీకు ఏముంటుందంటే న్యూక్లియస్. సో అక్కడ న్యూక్లియస్లోకి వెళ్ళిపోయి మీకు అక్కడ టోటల్గా అది కొలాప్స్ అయిపోతుందండి. అర్థమవుతుందండి. అంటే మీకు ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్ కాకుండా ఇక్కడ మీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ పాత్ అనేది మారిపోయింది కదండి ఇది. సో మీకు ఇలా పాత్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మీకు సర్క్యులర్ పాత్లో అక్కడ ఉండట్లేదు. సో అక్కడ ఏమవుతుంది, ఆటం యొక్క స్ట్రక్చర్ మనకి స్టేబుల్ ఉంటుందని మనం ఆల్రెడీ ప్రీవియస్లో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఆటం యొక్క స్ట్రక్చర్ మనకి ఇలా చూస్తూ ఉంటే మనకి ఇక్కడ స్టేబుల్గా లేదు, ఉంది కదండి. దాని సర్క్యులర్ పాత్ కాస్త మారిపోయింది, వేరే షేప్లోకి వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఆటం యొక్క స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా లేదు. ఇది మేజర్ డ్రాబ్యాక్ అండి. ఎవరిది అంటే రూదర్ఫోర్డ్. అర్థమైంది కదండి. సో మేబీ అర్థమైంది అనుకుంటా. సో మేజర్ డ్రాబ్యాక్ అర్థమైంది కదండి. ఇక్కడ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అయితే అక్కడ మీకు యాక్సిలరేషన్ ఉంది అని అర్థం. సో ఇక్కడ మీకు యాక్సిలరేటెడ్ పార్టికల్ అనేది అంటే ఇక్కడ మీకు వెళ్తూ ఉండి అక్కడ మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు ఎనర్జీ రిలీజ్ చేసి చివరికి మీకు ఎక్కడ పడిపోతుందంటే అది మీకు న్యూక్లియస్ లోపల మీకు పడిపోయి అక్కడ మీకు మొత్తం అది న్యూక్లియస్ దగ్గరకు వచ్చేసరికి అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో మీకు అక్కడ పాత్ అనేది సర్క్యులర్ పాత్ అనేది మీకు అక్కడ ఉండదు. సో ఇక్కడ మీకు ఆటం అనేది అన్స్టేబుల్గా ఉంది. కానీ మనకు ఆటం ఎలా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఇది మనకి ఎవరి డ్రాబ్యాక్ అంటే రూదర్ఫోర్డ్ డ్రాబ్యాక్ అండి. సో రూదర్ఫోర్డ్ డ్రాబ్యాక్ ఇలా వచ్చింది కదా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, అదే నేను మీకు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రూదర్ఫోర్డ్ డ్రాబ్యాక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎవరు వచ్చారంటే నెక్స్ట్ నీల్స్ బోర్ అనే ఆయన వచ్చారు. సో నీల్స్ బోర్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ గురించి చూసేటప్పుడు ఈయన మనకి 1913లో ఈయన వచ్చారండి. సో ఈయన ఏం చేశారంటే మనకి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్స్ అనేవి రూదర్ఫోర్డ్ మోడల్లోని డ్రాబ్యాక్స్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్రోటాన్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అండ్ రూదర్ఫోర్డ్ యొక్క మోడల్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా. ఇలా మనకి పాత్ అనేది సో ఈయన మనకి ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్స్ చెప్పాను. అండ్ రూదర్ఫోర్డ్ యొక్క మోడల్లో మనకి డ్రాబ్యాక్స్ ఇప్పుడు చూసాం కదా. ఈయన దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో నీల్స్ బోర్ ఏం చేశారంటే మనకి రూదర్ఫోర్డ్ యొక్క డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఏంటి, మనకు ఆటం యొక్క అక్కడ అన్స్టేబుల్ మనం చూసాను రూదర్ఫోర్డ్లో. కానీ నీల్స్ బోర్ ఏం చెప్పారంటే మనకి ఆటం యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఎలక్ట్రాన్స్ మనకి న్యూక్లియస్ చుట్టూ మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో మనకి రివాల్వ్ అవుతాయండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎలా అండి మనకి చూడండి మనకి ఇక్కడ ఏముంటుంది, ఆటం ఉంటుంది. సెంటర్లో మనకి ఏముంటుంది, మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది. సో ఈ న్యూక్లియస్ చుట్టూ మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అండ్ ఇక్కడ ఒకటి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఫిక్స్డ్ ఆర్బిట్స్లో మనకు అక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యేటప్పుడు అక్కడ ఎనర్జీ అనేది మీకు అక్కడ లూజ్ అవ్వదండి. అర్థమవుతుంది. నార్మల్గా మీకు అక్కడ ఫిక్స్డ్ ఆర్బిట్ అనేది లేనప్పుడు మీకు అక్కడ అలా ఎనర్జీ అనేది లూజ్ అయ్యి ఎనర్జీ అనేది అది లూజ్ చేసుకొని ఏమవుతుందంటే చివరికి మీకు అక్కడ న్యూక్లియస్లో కొలాప్స్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటే మనకి ఈయన ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతాయి. ఆర్బిట్స్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ అయ్యేటప్పుడు అక్కడ మీకు ఎనర్జీ అనేది లూజ్ చేసుకో, కాబట్టి ఆటమ్ అనేది ఇలా స్టేబుల్ అని చెప్పి మనకి రూదర్ఫోర్డ్కి తగిన ఎక్స్ప్లెనేషన్ మనకి నీల్స్ బోర్ ఇచ్చారండి. అర్థమైంది కదండి. సో ఇంతవరకు చూడండి, ఇదంతా మీకు నీల్స్ బోర్ గురించే. సో ఇక్కడ దీని గురించి ఏంటి అంటే సపోజ్ చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే సపోజ్ ఇక్కడ న్యూక్లియస్ తీసుకున్నాను. న్యూక్లియస్ చుట్టూ సపోజ్ ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ తీసుకున్నాం అండ్ ఇక్కడ బి అనే పాయింట్ తీసుకున్నాం అండి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అంటే ఇది ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో ఇలా మనకి తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఆర్బిట్, అంతేగాని ఇక్కడ మిడిల్లో ఉండడం అలా కాదు, ఒక ఫిక్స్డ్ ఆర్బిట్స్లో అవి తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు అక్కడ మీకు ఏంటి అవుతుంది అంటే అక్కడ మీకు ఎనర్జీ అనేది లూజ్ అవ్వదు, కాబట్టి అక్కడ ఆటం అనేది స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు డిస్క్రీట్ ఆర్బిట్స్లోనే రివాల్వ్ అవుతాయండి. అసలు డిస్క్రీట్ ఆర్బిట్స్ అంటే చూడండి ఇక్కడ మీకు రాసాను చూసారా, ఎలక్ట్రాన్స్ అనేవి డిస్క్రీట్ ఆర్బిట్స్లో మీకు రివాల్వ్ అవుతాయి. డిస్క్రీట్ ఆర్బిట్స్ అంటే ఏంటంటే డిస్క్రీట్ అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఆర్బిట్స్లో మీకు అక్కడ రివాల్వ్ అవుతాయండి. సో డిఫరెంట్ అనేది ఎలా అక్కడ అంటే మీకు అంటే ఇక్కడ డిఫరెంట్ అనేది మీకు అక్కడ ఎలా చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ అండ్ ఎనర్జీ వల్ల అండి. రేడియస్ అనేది అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్కి న్యూక్లియస్ నుండి రేడియస్ వేరేగా ఉంటుందండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేడియస్ ఉంటుంది. అంటే రేడియస్ అనేది ఒక్కొక్క ఎలక్ట్రాన్కి డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఎనర్జీ షెల్లో ఉంటుంది. అంటే ఎనర్జీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రేడియస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్గా ఉండడం వల్ల అవి డిఫరెంట్ ఆర్బిట్స్లో ఇవాల్వ్ అవుతాయి. డిఫరెంట్ ఆర్బిట్స్ని ఏమంటామంటే డిస్క్రీట్ ఆర్బిట్స్ అని అంటారండి. ఈ ఎనర్జీని ఏమంటామంటే మనం ఎనర్జీ షెల్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అని కూడా అనొచ్చు. సో ఈ రేడియస్ వల్ల ఆర్ ఎనర్జీ షెల్స్ వల్ల మనకు అక్కడ అవి డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక్కొక్క ఎలక్ట్రాన్కి అవి డిఫరెంట్ ఉండడం వల్ల అక్కడ డిస్క్రీట్ ఆర్బిట్స్ డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. అలా డిఫరెంట్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే అవి వాటి ఎనర్జీని లూజ్ చేసుకోవు, కాబట్టి ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ చూస్తే
చూడండి ఇక్కడ మీకు బోర్ ఏమని చెప్పారు అంటే ఎనర్జీ షెల్స్కి కొన్ని న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది, న్యూక్లియస్ దూరంగా ఒకటి అలా మనం షెల్స్కి నేమ్స్ ఇచ్చే బదులు సింపుల్గా ఒక నేమ్స్ ఇద్దామని చెప్పి న్యూక్లియస్ ఉంది కదండి, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్ని కే అని చెప్పి, రెండో దాన్ని ఏమని చెప్పారంటే ఎల్ అని, అండ్ థర్డ్ దాన్ని ఎం అని, అండ్ ఫోర్త్ దాన్ని ఎన్ అని చెప్పి ఇలా నేమ్స్ ఇచ్చారండి. న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది కే, అండ్ నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఎన్. సో కేఎల్ఎంఎన్ అని చెప్పి ఆయన ఎనర్జీ షెల్స్కి నేమ్స్ ఇచ్చారండి. సో ఈ ఎనర్జీ షెల్ యొక్క ఎనర్జీ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్గా ఉంటుందండి. సో ఇంతవరకు అర్థమైంది కదండి. చూడండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చూడండి ఇదంతా చెప్పిందే. సో ఈ స్లైడ్ గురించి చెప్తున్నా చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇంతవరకు అర్థమైంది కదండి. ఇక్కడ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఎనర్జీ షెల్ ఉందండి, ఇది మనకి సెంటర్లో న్యూక్లియస్ కదండి, అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎనర్జీ షెల్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది, ఇలా ఉంది కదా. ఫస్ట్ ఎనర్జీ షెల్ని సపోజ్ దాని ఎనర్జీని E1 అనుకోండి, సెకండ్ ఎనర్జీ షెల్కి ఎనర్జీ E2 అనుకోండి, థర్డ్ దానికి E3 అనుకోండి, ఫోర్త్ దానికి E4 అనుకోండి. ఏది మనకి తక్కువ ఎనర్జీ ఉంటుందంటే E1కి తక్కువ ఎనర్జీ ఉంటుందండి, నెక్స్ట్ E2కి, నెక్స్ట్ E3కి, నెక్స్ట్ E4 కండి. అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఉన్న షెల్కి, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్కి ఎనర్జీ తక్కువ, అండ్ నెక్స్ట్ E2, నెక్స్ట్ E3, నెక్స్ట్ E4. సో E4కి మీకు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. E1కి అంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్నదానికి మీకు అక్కడ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఇదండి దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే సపోజ్ చూడండి ఇది ఓకే. నెక్స్ట్ చూడండి ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మొత్తం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ అండి బోర్ గురించి. సో ఈ లాస్ట్లో చూడండి, ఈ లాస్ట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని గురించి మీకు ఇక్కడ ఫిగర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బోర్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. సో ఇది లాస్ట్ స్లైడ్ అండి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఫిగర్లో ఉంది చూపిస్తాను. సో ఇది చూడండి, ఈ ఫిగర్లో ఏముందంటే సపోజ్ ఇక్కడ ఏమొస్తుందంటే ఒక వేవ్ అనేది వస్తుందండి. సపోజ్ నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందనుకున్నాం. సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఒక వేవ్ అంటే అదేంటంటే ఎనర్జీ అనుకోండి. ఇక్కడ ఒక వేవ్ వస్తుందంటే ఇక్కడ ఒక ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ సపోజ్ నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, అది ఎల్ షెల్లో ఉంది అనుకున్నాం. ఎల్ అంటే ఏంటి మనకి ఇది కే, నెక్స్ట్ది ఎల్ కదండి. ఇక్కడ నేను డ్రా చేసి తీస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ డయాగ్రామ్ లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ చూస్తే మీకు న్యూక్లియస్ దగ్గరలో ఉన్నది కే, ఆ నెక్స్ట్ది ఎల్ కదండి, ఆ నెక్స్ట్ది ఎం, నెక్స్ట్ది ఎం. సో సపోజ్ ఇప్పుడు ఒక వేవ్ అంటే ఎనర్జీ అనేది మీకు ఎల్ షెల్లోకి వచ్చింది అనుకున్నాం. సో ఎల్ షెల్లోకి వచ్చేటప్పుడు అక్కడ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా ఎల్ షెల్లోని. ఆ వేవ్ని ఏం చేస్తా అంటే అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క ఎనర్జీని పెంచుకుంటాయండి. అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ ఒక వేవ్ అంటే అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ. అది వచ్చి మీకు ఏం చేస్తుందంటే సపోజ్ ఎల్ షెల్ దగ్గరకు వచ్చింది అనుకుందాం. అది ఎల్ షెల్ దగ్గరకు వచ్చేటప్పుడు అది ఏం చేస్తుందంటే అక్కడ ఎల్ షెల్లో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి. ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఆ వేవ్ అంటే అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాను కదా, ఆ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుని దాని దగ్గర ఉన్న ఎనర్జీ ఉంది అండ్ ఇంకొక ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి అది ఇంకా ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది, ముందు మనకి స్టేషనరీ స్టేట్ ఉంది అండ్ ఇప్పుడు అది ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంది కాబట్టి స్టేషనరీ స్టేట్ నుండి అది బయటికి వచ్చి ఎల్ తర్వాత ఏ షెల్ ఉందండి, ఎం షెల్కి ఉంది కదా. సో ఎల్ తర్వాత ఏ షెల్ ఉందంటే ఎం షెల్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ అర్థమైందండి, ఒక ఎనర్జీ అనేది ఒక ఎల్ షెల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎల్ షెల్ దగ్గర ఆల్రెడీ ఎనర్జీ ఉంది. సో దాని దగ్గరికి ఒక ఎనర్జీ వస్తే అది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దాని ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఆ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఎల్ తర్వాత ఎవరున్నారు, ఎం ఉన్నారు. సో ఎం షెల్ దగ్గరికి అది వెళ్ళిపోతుందండి. ఓకేనా. సో ఎం షెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది కొన్ని రీజన్స్ వల్ల అది ఎనర్జీని లూజ్ అవుతుంది. లూజ్ అయ్యాక మళ్ళీ ఏమవుతుంది, దాని ఎనర్జీ తగ్గిపోయి మళ్ళీ అది ఎల్ దగ్గరికి వచ్చేస్తుంది. అర్థమైందా, మీకు ఇందాకే చెప్పాను ఎనర్జీ అనేది ఫస్ట్ దాని దగ్గర తక్కువ ఉంటుంది కే దగ్గర, అండ్ ఎల్ దగ్గర ఉన్న ఎనర్జీ E2 అనుకోండి, ఎం దగ్గర ఉన్న ఎనర్జీ E3 అనుకోండి, అండ్ ఎన్ దగ్గర ఉన్న ఎనర్జీ E4 అనుకుందాం. మీకు ఇందాకే చెప్పాను కదా, న్యూక్లియస్ దగ్గరగా ఉన్నదానికి ఎనర్జీ షెల్ అనేది కే, తర్వాత ఎల్, తర్వాత ఎం కదా. కే దగ్గర E1 అనుకున్నా, ఎల్ దగ్గర E2, ఎం దగ్గర E3, ఎన్ దగ్గర E4. సో దగ్గరలో ఉన్నదానికి మీకు ఎనర్జీ అనేది తక్కువ అండి. కే దగ్గర తక్కువ, ఎల్ దగ్గర కొద్దిగా ఎక్కువ, ఎం దగ్గర ఇంకో దగ్గర ఎక్కువ, ఎన్ దగ్గర హై రేంజ్లో ఉంటుందండి. సో E1 ఈజ్ లెస్ దాన్ ఇలా మీకు అంటే మెయిన్లీ మీకు E4 అనేది మీకు ఎక్కువగా ఎనర్జీ ఉంటుందండి. దీని ప్రకారం చూసుకుంటే మీకు ఫస్ట్ ఇక్కడ మీకు ఎనర్జీ అనేది ఏమొస్తుంది, మీకు ఎల్ షెల్ దగ్గర వెళ్తుంది. ఎల్ షెల్ అంటే మీకు అక్కడ ఎనర్జీ అనేది E2 కదా. సో ఆల్రెడీ ఎల్ షెల్ దగ్గర కొంత ఎనర్జీ ఉంది, దీని దగ్గరికి ఇంకా సో అర్థమైంది కదండి. ఇప్పుడు చెప్పింది జస్ట్ సెకండ్ అమ్మ, అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకి ఎల్ దగ్గరికి ఒక ఎనర్జీ అనేది వస్తుంది, ఒక వేవ్ టైప్లో ఒక ఎనర్జీ వస్తుంది. అది ఎల్ షెల్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటే ఎల్ దగ్గర ఆల్రెడీ కొంత ఎనర్జీ ఉంది కాబట్టి అది ఆ వచ్చిన ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే దాని ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్ ఏంటి,
ఎం షెల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ ఇంక్రీజ్ అయింది కాబట్టి అది ఎల్ అంటే స్టేషనరీ ముందు ఎలా ఉందంటే స్టేషనరీ స్టేట్లో ఉంది. అది ఎనర్జీని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటుందో నెక్స్ట్ షెల్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. సో ఎం దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని రీజన్స్ వల్ల ఎనర్జీ అనేది లూజ్ అయ్యింది, అంటే ఎనర్జీ తగ్గిపోయిందంటే అది మళ్ళీ దాని ముందు సెల్లోకి వచ్చేస్తుంది, ఎల్ దగ్గరికి వస్తుంది. సో ఇది జస్ట్ మీకు బోర్ గురించి అండి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్తో ముందుకు వస్తాను. సో అలా టేక్ కేర్.